వెల్కమ్ టు ఈటీవీ ప్రైమ్. నిన్నే చెప్పుకున్నాం మనం జన సందోహం. శ్రీకాకుళం పర్యటనలో జగన్మోహన్ రెడ్డి గారు వెంట నడిచినటువంటి జన సందోహం, అదే జగన్ అదే జనం అని మనం చెప్పుకున్నాం. అయితే మనం ఆ వీడియో చేసే టైంకి సమయానికి ఆయన ఇంకా విశాఖ నుంచి వెళ్తున్నారు. విశాఖలో ఎయిర్పోర్ట్లో దిగి ఆయన బై రోడ్డు శ్రీకాకుళం వెళ్ళేటువంటి ఇదిలో ఉండగా మనం చేసాము అది వీడియో. అయితే అసలు అనేక రకాలైనటువంటి విజువల్స్, అసలు ఆయన చుట్టూ ఉన్న జన సందోహం గురించి జస్ట్ మీరు చూడండి అంతే. విజువల్స్లో అది మాటల్లో చెప్పలేనిది. అది ప్రతి చోట జనప్రవాహం క్యాన్వాయ్ని ముందుకు కదలనివ్వకపోవడంతో చాలా ఆలస్యంగా పర్యటన నడిచింది. 120 కిలోమీటర్ల దూరానికి 6.5 గంటలు పట్టిందంటే మనం అర్థం చేసుకోవచ్చు అసలు ఎంత ఆ జనం ఇసకేస్తే రాలనంత జనం. మరి మీ నేతలు దీన్ని ఎలా జీర్ణించుకుంటారు అనేటువంటిది ఇప్పుడు వైసీపీ వర్గాల్లో జరుగుతున్నటువంటి చర్చ, కూటమి వర్గాల్లో కూడా జరుగుతున్న చర్చ. ఆల్రెడీ జగన్ది పై చేయవుతోంది, మెల్లిగా అప్పర్ హ్యాండ్ వస్తోంది వైసీపీకి అనేటువంటి చర్చలు కూడా కూటమిలో అంతర్గతంగా జరుగుతున్నట్టుగా కూడా సమాచారం తెలుస్తోంది. పెద్ద ఎత్తున మహిళలు, యువత తరలి వచ్చారు అనేటువంటిది మనం చూడొచ్చు. సీదిరి కుటుంబానికి సంఘీభావంగా పోటెత్తిన మత్స్యకార కుటుంబాలు వాళ్ళు కూడా ఇది చేశారు. అయితే అడుగున కూడా కాకీలని మోహరించి సర్కారు ఎక్కడ పడితే అక్కడ ఆంక్షలు పెట్టడం కానీ, లాఠీ చార్జ్, అంపాల జంక్షన్ అని అక్కడ లాఠీ చార్జ్ కూడా చేయటం జరిగింది. ఇక వరదు కళ్యాణి ఎమ్మెల్సీ ఆవిడ అలాంటి నాయకుల్ని, సీనియర్ నాయకుల్ని సైతం వెళ్ళనివ్వకపోవడం, జగన్ గారి దగ్గరికి వెళ్ళనివ్వకపోవడం, వాళ్ళని కూడా అడ్డుకోవడం, ఇలాంటి చాలా దుర్మార్గాలు చేశారు అనేటువంటి జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆయన ప్రసంగంలో చెప్పడం జరిగింది. బారికేడ్లతో అడ్డుకున్న వాహనాలు నిలిపేసిన కాలినడకనే కూడా జగనన్న వెంట పయనించారు జనం అంతా కూడా. చాలామంది ఉద్యోగులు, రైతులు వీళ్ళందరూ కూడా ఆయన్ని కలిసి సమస్యలు విన్నవించుకోవడం జరిగింది. కేవలం ఆ పాదయాత్ర చెప్పడానికి వీల్లేదు కానీ, ఎందుకంటే వెహికల్లో ఉన్నారు కాబట్టి పాదయాత్రలాగే నడిచింది అంతా అని కూడా మనం చెప్పొచ్చు. అడుగడుగున కాకీలను మోహరించి చంద్రబాబు సర్కార్ ఎక్కడికక్కడ అడ్డుకున్నా కూడా లెక్క చేయకుండా జనసముద్రం పోటెత్తింది. పోలీసులను అడ్డుపెట్టి ప్రజాభిమానాన్ని నియంత్రించాలని చూసినా కుయుక్తులు పారలేదు. విశాఖను సిక్కుల దాకా జనవాహిని పొంగింది. ఉత్తరాంధ్రకు వచ్చిన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అడుగడుగున అపూర్వ ఆదరణ లభించింది. విశాఖ ఎయిర్పోర్ట్ నుంచి శ్రీకాకుళం దాకా ప్రతి చోట ఘన స్వాగతం పలికారు. అక్రమ కేసులు అరెస్ట్ అయి శ్రీకాకుళం జిల్లాలో ఉన్నటువంటి శ్రీకాకుళం జిల్లా జైల్లో ఉన్నటువంటి మాజీ మంత్రి సీదిరి అప్పలరాజును పరామర్శించేందుకు విశాఖలో ఉదయం 11 గంటలకు బయలుదేరిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి కాన్వాయ్ సాయంత్రం 5:30 గంటలకు శ్రీకాకుళం మండలంలోని అంపోలు జైలు వద్దకు చేరుకోగలిగింది. 120 కిలోమీటర్ల దూరానికి 6.5 గంటలు పట్టిందంటే ఆ జనం తాకిడి ఎలా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. విజువల్స్లో కూడా అది మనం చూడొచ్చు. జగన్పై ఉన్న అభిమానం ఏ స్థాయిలో పోటెత్తిందో అనేటువంటిది మనం. ఇక అడవివరం గోపాలపట్నం ఎన్ఏడి జంక్షను, గోపాలపట్నం జంక్షను, అడవివరం సత్తరువు జంక్షను, నేలకుండీలు, ఆనందపురం జంక్షను, తగరపాలసం మీదుగా శ్రీకాకుళం వైపు సాగింది జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన. విశాఖ జిల్లాలోనే సుమారు 3 గంటల పాటు సాగింది. దారి పొడుగున శ్రీకాకుళం దాకా ఎటు చూసిన జనమే. కాన్వాయ్ని ముందు కదలనివ్వకుండా జన ప్రవాహం మధ్యాహ్నం 1:35 కాన్వాయ్ విజయనగరం జిల్లాలోకి ప్రవేశించింది. వైఎస్ పర్యటనలో యువత, మహిళలు కూడా పెద్ద ఎత్తున పాల్గొన్నారు. వినతలు కూడా విశాఖ విమానాశ్రయంలో సుమారు 160 మంది ఎయిర్పోర్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని కలిసి తమ సమస్యలపై వినతిపత్రం సమర్పించారు. ఇక కాకాణి నగర్ వద్ద విశాఖ ఉత్తర నియోజకవర్గానికి చెందిన కాందిసీకులు వైఎస్ జగన్ను కలిసి తమ సమస్యలు చెప్పుకున్నారు. అడవివరం జంక్షన్ వద్ద పంచగ్రామాల భూ సమస్యపై స్థానికులు మాజీ సీఎంకు వినతిపత్రం అందజేశారు. చంద్రబాబు గారు ఒక్కొక్కరికి ఒక్కొక్క న్యాయం ఉంటుందా అంటూ కూడా ఆయన నిలదీసినటువంటి పరిస్థితి. దురదృష్టవశాత్తు మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు కొడుకు యాక్సిడెంట్ చేస్తే దాన్ని హత్య కేసుగా మార్చడం అత్యంత హేయం అని చెప్పి చంద్రబాబు దిగజారిన దారుణ రాజకీయాలకు నిదర్శనమని వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిప్పులు చెరిగారు. కేసులో మాజీ మంత్రి అప్పలరాజును ఇరికించి జైలుకు పంపడం, ఆ కుటుంబంపై చంద్రబాబు కూటమి ప్రభుత్వం కుట్రని తేటతెల్లం చేస్తోంది అని కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ నాయకులు చేసిన రోడ్డు ప్రమాదాల్లో కూడా ఎలాగే వ్యవహరించారా అని కూడా సూటిగా ప్రశ్నించారు. అప్పలరాజు కుటుంబానికి పార్టీ పూర్తిగా అండగా ఉంటుందని చెప్పేసి ఆయన ఈ సందర్భంగా ప్రకటించడం జరిగింది. ఈ కేసులో న్యాయమే గెలుస్తుందని కూడా చెప్పారు. ఈ ప్రభుత్వంపై ఇంకా గట్టిగా పోరాడతామని స్పష్టం చేశారు. శ్రీకాకుళం జిల్లా అంపోలు వద్ద జిల్లా జైల్లో ఉన్న మాజీ మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజును పరామర్శించేందుకు గురువారం అక్కడికి చేరుకున్నారు. అక్కడే ఉన్న అప్పలరాజు భార్య, 2 కుమారులను ఓదార్చారు. అప్పలరాజుకు న్యాయం జరుగుతుంది, న్యాయ వ్యవస్థపై తమకు నమ్మకం ఉంది అని ఆయన త్వరలోనే బయటకు వస్తారని వారికి ధైర్యం చెప్పారు.
అనంతరం జైలు వద్ద మీడియాతో కూడా మాట్లాడారు. ఒక ఘటనను ఏ మాదిరిగా ట్విస్ట్ చేస్తున్నారో చూడండి, కనీసం మానవతా విలువలు లేకుండా మంచితనం అన్నదానికి పూర్తిగా పాత్ర వేస్తూ పిల్లాడిపై కుట్ర చేశారు. తనకు కేవలం 18 ఏళ్ళు, ఒక నెల కిందట నీట్ పరీక్ష రాశాడు. వాళ్ళ నాన్న మాదిరిగా తాను కూడా ఒక మంచి డాక్టర్ కావాలని ఆరాటపడుతున్నాడు. పొరపాటున యాక్సిడెంట్ జరిగితే దాన్ని ట్విస్ట్ చేసి అందులో కుట్ర కోణం యాడ్ చేసి హత్య చేశాడని కేసు పెట్టారు. హత్యాయత్నం నుంచి హత్య చేశాడు అనే కేసును ట్విస్ట్ చేశారు. అలా అప్పలరాజు కుటుంబాన్ని వేధించడం ఎంతవరకు ధర్మం, సమాజంలో ప్రతి ఒక్కరూ దీనిపై ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. 45 ఏళ్ల గొర్రెల కాపరి రోడ్డు మీద గొర్రెలను తోలుకుంటూ పోతుంటే బైక్ యాక్సిడెంట్ జరిగింది. ఇందులో కుట్ర కోణం ఎక్కడి నుంచి వచ్చింది, ఇది హత్య అవుతుందా? పిల్లాడికి ఆ మనిషి ఎవరో కూడా కనీసం పరిచయం లేదు, అతడు పాదచారి మాత్రమే. దురదృష్టవశాత్తు జరిగిన రోడ్డు ప్రమాదాన్ని పట్టుకుని పిల్లాడి జీవితాన్ని నాశనం చేస్తున్నారు అంటూ ఇక రాష్ట్రంలో మాఫియా సామ్రాజ్యం నడుస్తుంది అనేటువంటిది కూడా చెప్పుకొచ్చారు ఆయన. అప్పలరాజు 10వ తరగతిలో రాష్ట్రంలోనే ఫస్ట్ ర్యాంకర్. చంద్రబాబు గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అవార్డు కూడా ఇచ్చారు. చదువుల్లో ఆ స్థాయికి వెళ్ళిన వ్యక్తి తన సొంత కష్టం మీద డాక్టర్ అయ్యాడు. లోకేష్ మాదిరి డొనేషన్ కట్టి స్టాన్ఫర్డ్లో సీట్ తెచ్చుకోలేదు, ఎండీ కూడా చేశాడు. అంటే మెడిసిన్లో పోస్ట్ గ్రాడ్యుయేట్, ఒక మంచి డాక్టర్గా పేరు తెచ్చుకున్నాడు. తర్వాత వైఎస్ఆర్సీపీ తరఫున టికెట్ ఇస్తే ప్రజల ఆశీర్వాదంతో ఎమ్మెల్యే అయ్యాడు, మంత్రిగా కూడా పనిచేశాడు. వ్యక్తిత్వ హననం తప్పుడు కేసు పెట్టారు, ఒక యాక్సిడెంట్ను కుట్రగా హత్యగా వక్రీకరించారు అనేటువంటిది కూడా ఆయన చెప్పుకొచ్చారు. యాదవ మంత్రిని ఇక్కడికి పంపించి అంత రాజకీయం చేయడం దారుణం. చంద్రబాబు, నీవు అసలు మనిషివా రాక్షసుడు అన్నది కూడా ఆయన చెప్పడం జరిగింది. యాదవుల మీద చంద్రబాబు నిజంగా ఎంత ప్రేమ ఉందా? ఏమాత్రం లేదు. ఇందుకు ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. ప్రకాశం జిల్లాలో యాదవులు గొర్రెలు కాస్తుంటే కొన్ని గొర్రెలు పొలాల్లోకి పోతే చంద్రబాబు నాయుడికి సంబంధించిన వాళ్ళు వచ్చి యాదవులను కొట్టారు. కేసులు మాత్రం యాదవుల మీద పెట్టారు అనేటువంటిది కూడా ఆయన చెప్పుకొచ్చారు. బీసీలు అంటే లెక్కలేదు, మత్స్యకారుల మీద ఏమైనా ప్రేమ ఉంది అంటే అది లేదు. మత్స్యకార నాయకులను కనీసం మత్స్యకార నాయకులను నాశనం చేయడం, కుట్రల పని వాళ్ళ చరిత్రహీనులుగా చేయటం అనేటువంటిది ఆయన అలవాటు అని కూడా విమర్శించారు. ఇటీవల విశాఖపట్నం వద్ద సముద్రంలో వేటకు వెళ్ళిన 7 మత్స్యకారులు 6 చనిపోతే కనీసం మానవత్వం చూపలేదు. ఒక మంత్రి కూడా ఆ కుటుంబాల వద్దకు పోలేదు అని కూడా చెప్పారు. ఇక నిజంగా బీసీల మీద ప్రేమ ఉంటే అక్క చెల్లెమ్మలకు 0 వడ్డీ పథకం ఎందుకు అమలు చేయటం లేదు? దానివల్ల అందరికన్నా ఎక్కువగా నష్టపోయేది బీసీలే. ఒకసారి టీడీపీ ఎన్నికల మేనిఫెస్టో చూడండి అన్నారు. ఇక సూపర్ 6 లేవు, సూపర్ 7 లేవు. ఎన్నికలప్పుడు ప్రతి ఇంటికి పోయి బాండ్ ఇచ్చారు. చదువుకున్న పిల్లలకు 36,000 అని, అమ్మ కనపడితే నీకు 18,000 అని, 50 ఏళ్ళు దాటిన వరకు కనిపిస్తే నీకు 48,000 అని నమ్మించారు. ఎంతమంది ఉంటే అంతమందికి అమ్మఒడి కింద తల్లికి వందనం అది ఇప్పుడు 15,000 ఇస్తామన్నారు. అది దేవుడికి ఇచ్చింది 9,000, 8,000 అనేటువంటివి అన్నీ అమ్మేస్తున్నారు. మత్స్యకారుల కోసం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో గతంలో ఎప్పుడూ జరగని విధంగా 10 ఫిషింగ్ హార్బర్లు, 6 ఫిష్ ల్యాండింగ్ సెంటర్లు ప్లాన్ చేసి నిర్మాణాలు మొదలుపెట్టాం. ఇదే శ్రీకాకుళం జిల్లాలో మూలపేట పోర్టు ఎవరు మొదలుపెట్టారు అనేటువంటిది కూడా ఆయన ప్రశ్నించే గొంతును నొక్కుతున్నారు. చంద్రబాబు నోరు తెరిస్తే అబద్ధాలు, చేసేవన్నీ మోసాలు. ఇవన్నీ ఎవరైనా ప్రశ్నించే గొంతుకులు ఎక్కడైనా కనిపిస్తే వాళ్ళని ఇబ్బంది పెట్టడం మామూలు అయిపోయింది అని రాష్ట్రంలో మాఫియా సామ్రాజ్యం నడుస్తోంది అంటూ చెప్పారు. సో ఇది జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన యొక్క వివరాలు ఇవి. ఆయన మొత్తం మీద కూటమి ప్రభుత్వం యొక్క వైఫల్యాలని తీవ్రస్థాయిలో ఎండగట్టారు అనేటువంటిది తెలుస్తున్న సమాచారం. ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. VTV ప్రైమ్, నీ ఉత్తమాభిరుచుల సమ్మేళనం.